మీరు మీ పిల్లల క్షేమం కోసం, వాళ్ళ చదువుల కోసం, చదివించడానికి డబ్బుల కోసం, వాళ్ళు వెళ్ళి రావడానికి కావలసిన వాహనాల కోసం, వారు ఎదిగిన తర్వాత వారి వివాహం కోసం, వారి జీవితాల కోసం మీరు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. అది మీరు పని చేసేటప్పుడు ఆలోచిస్తారు, మీరు భోజనం చేసేటప్పుడు ఆలోచిస్తారు, మీరు పండుకునేటప్పుడు ఆలోచిస్తారు, పండుకున్న తర్వాత మెలకు వస్తే ఆలోచిస్తారు. కేవలం మీ బిడ్డలని, మీ పిల్లల బ్రతుకులు బాగుండాలని. నీకు విషయం తెలుసా? దేవుడు కూడా ఈరోజు నీ గురించి అలాగే ఆలోచిస్తున్నాడు. దేవుడు కూడా నీ గురించి అలా ఆలోచిస్తున్నాడు. ఆలోచించట్లేదు అనుకోవద్దు. బైబిల్లో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఏమని? ఇదిగో ఈ నా కుమార్తెకు ఆరోగ్యం కావాలి, ఇదిగో ఈ నా కుమారునికి ఆశీర్వాదం కావాలి, ఈ పిల్లలు నా దగ్గర ఎప్పుడు పొందుకుంటారా అని చూస్తున్నాడు. ఆయన మన ముందు పెట్టాడు దీవెనలు. మీకు అర్థం చేసుకోండి, అవి ఎక్కడో దూరాన లేవు. మనం పరుగెత్తుకుని వెళ్ళి ఆయాసపడి తెచ్చుకోవాల్సినంత దూరాన మనకు ఆశీర్వాదాలు లేవు, దగ్గరగా ఉన్నాయి. చూడు, మేలుని జీవమును నీ ముందు పెట్టాను అంటున్నాడు దేవుడు. నీ ముందు మేలుని పెట్టాను, పొందుకో. అసలు దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి ఎందుకు పొందట్లేదు మనం అని అంటే, దేవుడు చెప్పిన ప్రకారంగా నడిస్తే పొందగలుగుతాం, అలా నడవకపోతే పొందలేం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. ఖమ్మంలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టీ రోడ్, ఖమ్మం. సూర్యాపేటలో జూలై 2వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్, సద్దుల చెరువు ప్రక్కన, గోదావరి రుచుల హోటల్ వెనుక, హైదరాబాద్ హైవే రోడ్, సూర్యాపేట, తెలంగాణ. రేపల్లెలు జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో జూలై 3వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. విజయవాడలో జూలై 4వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. ఒంగోలులో జూలై 7వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండ్ దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. నంద్యాలలో జూలై 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మిర్యాలగూడలో జూలై 10వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్, చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా, మిర్యాలగూడ, తెలంగాణ. మార్కాపురంలో జూలై 12వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం, ఫ్లైఓవర్ దగ్గర, రైల్వే స్టేషన్ రోడ్, రాయవరం, మార్కాపురం. అడ్డాడలు జూలై 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. తాడేపల్లిగూడెంలో జూలై 14వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్ లో జూలై 15వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 16వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా, జగన్నాథపురం, కాకినాడ. డోన్లో జూలై 16వ తేదీ బుధవారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్, బస్టాండ్ ఎదురుగా, డోన్. పాలకొల్లులో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. పెద్ద డోర్నాలలో జూలై 17వ తేదీ
గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నరసరావుపేటలో జూలై 17వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నరసరావుపేట. మాచర్లలో జూలై 19వ తేదీ శనివారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో జూలై 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. గుంతకల్లులో జూలై 23వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, SLV థియేటర్ రోడ్, గుంతకల్లు. ఆదోనిలో జూలై 24వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. వినుకొండలో జూలై 24వ తేదీ గురువారం ఉదయం 8:30 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా. ఏలూరులో జూలై 27వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. రాజమండ్రిలో జూలై 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 28వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, అనంతపురం. కృష్ణవేణి గారు వినుకొండ నుంచి రావడం జరిగింది. తను 10 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి దగ్గుతో బాధపడేది. అసలు ఆ దగ్గు వచ్చినప్పుడు ఊపిరి సలపక ఎంతో బాధపడేది, ఎంతో సమస్యతో ఎన్ని మందులు వాడినా కూడా తగ్గనటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితిని బట్టి వచ్చి దైవజనులకి ఈ విషయం చెప్పి, అయ్యా నాకు 10 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి దగ్గు ఉంది, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, నా కొరకు ప్రార్థన చేయండి అన్నప్పుడు ప్రభు కిరణ్ గారు ప్రార్థన చేసి ఖచ్చితంగా తగ్గుతుందని చెప్పడం జరిగింది. ఆ విధంగానే అంజూర పండుని ఇవ్వడం జరిగింది, దాన్ని భుజించడం జరిగింది. ఎప్పుడైతే అతను అంజూర పండు తినిన తర్వాత దగ్గు అనేది పూర్తిగా ఆగిపోయింది. నేను చాలా ఆరోగ్యంతో ఇప్పుడు ఉన్నాను. అంతేకాదు ఇక్కడ నుంచి నేను అంజూర ఫలాన్ని తీసుకొని వెళ్ళి నా భర్తకు కూడా ఇచ్చాను. నా భర్త 4 నెలల నుంచి మొలల వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. ఈ అంజూర ఫలము ఆయనకు తినిపించడమే కాదు, ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళినటువంటి ప్రార్థనా తైలాన్ని ఆ మొలలు ఉన్న చోట రాయడం జరిగింది. దేవుడు అద్భుతంగా నా భర్తను బాగు చేశాడు, ఆరోగ్యం ఇచ్చాడు. నేను ఇక్కడికి రావటం వల్ల నేను బాగుపడ్డాను, ఇంటి దగ్గర ఉన్నటువంటి నా భర్త కూడా బాగైపోయాడు. దేవుడే చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.